హాయ్ అండి. ఈరోజు చాలా సింపుల్‌గా ఇన్‌స్టంట్ సెట్ దోస చూపిస్తున్నానండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. అలాగే దీంట్లోకి బయట చేసే పౌడర్ అండి. హోటల్స్‌లో పౌడర్ వేస్తారు కదా దోస పైన, ఆ పౌడర్‌ని చూపిస్తున్నాను. సో, దీనికోసం అయితే ఫస్ట్ మనమండి మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 కప్పుల వరకు సూజీ వేసుకోవాలండి. అదే బొంబాయి రవ్వ. అలాగే తగినంత సాల్ట్, ఒక చిన్న చిటికెడు పంచదార వేసుకోవాలి. అలాగే ఒక కప్పు పెరుగు, కొంచెం పూహా అండి, అటుకులు వేసుకోవాలి. తర్వాత మనము వీటిని ఫైన్ బ్యాటర్ లాగా చేసుకోవాలండి. మిక్సీ పట్టేటప్పుడు కొన్ని వాటర్ కూడా అవసరం పడతాయి. సో, వాటర్ వేసుకొని మనము దోస కన్సిస్టెన్సీలో బ్యాటర్‌ని గ్రైండ్ చేసి గిన్నెకి మార్చేసుకోవాలండి. ఇప్పుడు గన్ పౌడర్ అండి. ఇందాక చెప్పా కదా దోస పైన వేసే పౌడర్ అని. దానికోసం అండి హాఫ్ కప్పు మినపప్పు తీసుకుంటే 1/4 కప్ వచ్చేసి శనగపప్పు. సో, వాటిని లో ఫ్లేమ్‌లో వేయించుకొని ఒక ప్లేట్‌లోకి మార్చుకోవాలండి. అలాగే కొన్ని నువ్వులనమాట. ఇవి కూడా కొన్ని నువ్వులు కూడా వేపేసుకొని ఇలా కలర్ వచ్చిన తర్వాత మనం చల్లబెట్టుకోవాలండి. తర్వాత అందులోకి సరిపడా కారం కోసము ఎండుమిర్చి కూడా వేసుకొని మనము మిక్సీ జార్‌లో వేసుకోవాలండి. ఫస్ట్ ఎండుమిర్చిని పౌడర్ లాగా చేసుకున్న తర్వాత మనం వేపి పెట్టుకున్న ఈ మినపప్పు, శనగపప్పు, నువ్వుల్ని కూడా వేసేసుకోవాలి. అలాగే దీనికి సరిపడంత ఉప్పు కూడా వేసేసుకొని మనము ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోవటమే. అంతేనండి. ఇప్పుడు ఈ పౌడర్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసేసుకోవాలి. తర్వాత మనము సెట్ దోస కన్సిస్టెన్సీలో మనం థిక్‌గా వేసుకుంటాం కదా సెట్ దోసని. సో, అలా కొంచెం థిక్ బ్యాటర్ లాగా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. అంతే. నచ్చితే సింగిల్ సైడే మనము కాల్చుకోవచ్చండి. బట్ మాకు 2 సైడ్లు అలవాటు కాబట్టి నేను సెట్ దోసని కూడా 2 వైపులు హీట్ చేశాననమాట. అంతే. సో, ఈసారి 2 వైపు తిప్పిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఆ గన్ పౌడర్‌ని వేసేసుకుంటే మన సెట్ దోస అనేది రెడీ అయిపోతుందండి. సో, పౌడర్ వేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేస్తే అదంతా దోసకి పడుతుందనమాట. లేదంటే పౌడర్‌గా ఉంటుంది. అందుకే కొంచెం ఆయిల్ కూడా వేశానండి. అంతే. సో, సెట్ దోసెస్ రెడీ అయిపోయాయండి. దీంట్లోకి మనకు నచ్చిన చట్నీతో తింటే చాలా బావుంటుంది. సో, చూస్తున్నారు కదా, చాలా ఈజీగా అయిపోతుంది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి కూడా చిటికెలో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, మాకైతే బాగా నచ్చిందండి. మీకు కూడా ఈ రెసిపీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.